నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. ఫిబ్రవరి 28 సరిగ్గా నెల రోజుల క్రితం ఆకాశం మంటల్లో కరిగిపోయింది. టెహ్రాన్పై మిస్సైళ్ల వర్షం కురిసింది. ఒక దేశాన్ని ఒక్క దెబ్బతో కూల్చేయాలనే లక్ష్యంతో దాడి మొదలైంది. ఇరాన్ నాయకత్వాన్ని లేపి పడేస్తే ఆ దేశం నిలబడదని ఇజ్రాయెల్, అమెరికా నాయకులు లెక్క వేసుకున్నారు. ఇరాన్పై విరుచుకుపడ్డారు. ఆ రోజు కేవలం భవనాలు మాత్రమే కూలలేదు, మనస్సులు పగిలిపోయాయి. ఒక స్కూల్పై పడిన మిస్సైల్ 108 చిన్నారుల ప్రాణాలను తీసింది. ఇది యుద్ధం కాదు, ఇది మానవత్వం మీద దెబ్బ. అదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ సహా కీలక నాయకులు హతమయ్యారు. దీంతో ఇరాన్కు పరాజయం తప్పదని ప్రపంచమంతా భావించింది. వారం రోజుల్లోనే యుద్ధం ముగుస్తుందని అమెరికా, ఇజ్రాయెల్ ఊహించుకున్నాయి. కానీ నెల గడిచింది. మంటల్లో మునిగిపోయిన నేల ఇంకా నిలబడి ఉంది. నాయకుడు లేని దేశం ఇంకా పోరాడుతూ ఉంది. ఇంతకీ ఈ నెల రోజుల యుద్ధంలో గెలుపెవరిది? మొదటి 24 గంటల్లోనే యుద్ధం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ప్రపంచం చూసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లో 1500కు పైగా లక్ష్యాలపై దాడులు చేశాయి. ప్లాన్ స్పష్టంగా ఉంది. ఒక్కసారిగా బలంగా దాడి చేస్తే వ్యవస్థ కూలిపోతుందని భావించారు. ప్రజల్లో అసంతృప్తి ఉందని అంచనా వేసి అంతర్గతంగా తిరుగుబాటు కూడా జరుగుతుందని నమ్మారు. కానీ ఆ లెక్క అక్కడే తప్పింది. ఎలాంటి పెద్ద ఎత్తున తిరుగుబాటు జరగలేదు. దాడి మొదటి దశలోనే ఇరాన్కు భారీ నష్టం జరిగింది. కీలక నాయకత్వం దెబ్బతింది. సైనిక నిర్మాణం కుదేలైపోయింది. కానీ అక్కడే ఒక అనుకోని మలుపు తిరిగింది. యుద్ధం కొత్త రూపం దాల్చింది. విభాగాలుగా విడిపోయిన సైనిక బలగాలు స్వతంత్రంగా ప్రతిస్పందించడం ప్రారంభించాయి. మొదటి 100 గంటల్లోనే ఇరాన్ తన సమాధానాన్నిచ్చింది. 500కు పైగా మిస్సైళ్లు, 2000కు పైగా డ్రోన్లు, గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు జరిగాయి. తక్కువ ఖర్చుతో తయారైన ఈ డ్రోన్లు యుద్ధాన్ని పూర్తిగా మార్చేశాయి. భారీ ఆయుధాల కంటే ఈ తక్కువ ఖర్చు దాడులు ఎక్కువ ఒత్తిడిని సృష్టించాయి. ఇక ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్యే ఆగలేదు. ఒక్క నెలలోనే 16 దేశాలు పరోక్షంగా ఇందులోకి దూకాయి. లెబనాన్లో కొత్తగా ఘర్షణలు ప్రారంభమయ్యాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కుటుంబాలు ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇరాన్లో మాత్రమే 3300 మందికి పైగా చనిపోయారు. అందులో సుమారు 1400 మంది యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని సామాన్యులే ఉన్నారు. 3వ వారానికి యుద్ధం మరో దశలోకి వెళ్ళింది. ఇది ఆయిల్ వారుగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన సౌత్ పార్స్పై దాడులు జరిగాయి. దీనికి రివెంజ్గా గల్ఫ్ దేశాల్లోని ఎనర్జీ సెంటర్లు టార్గెట్ అయ్యాయి. చమురు సరఫరా ఒక్కసారిగా కూలింది. ధరలు 40% వరకు పెరిగాయి. ఈ సమయంలో ఇరాన్ అసలు శక్తిని చూపించింది. హార్ముజ్ జలసంధిని తన నియంత్రణలోకి తీసుకుంది. ప్రపంచ చమురులో దాదాపు 5వ వంతు ఈ మార్గం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ మార్గం మీద ఒత్తిడి పెంచడం ద్వారా ప్రపంచాన్ని ఇరాన్ నేరుగా ప్రభావితం చేసింది. కొన్ని దేశాలకు అనుమతులు, మరికొన్నింటికి ఆంక్షలు విధించింది. ఇలా ఈ యుద్ధం ఆర్థిక యుద్ధంగా మారింది. ఇదే సమయంలో అమెరికా నిర్ణయాల్లో మార్పు కనిపించింది. మొదట కఠినంగా దాడులు చేసిన దేశం ఇప్పుడు గడువులు పెడుతోంది. చర్చల వైపు కదులుతోంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 2 సార్లు డెడ్లైన్ విధించారు. ఏప్రిల్ 6 వరకు గడువును పెంచారు. అయినా ఇరాన్ పూర్తిగా కూలిపోలేదు. అదే సమయంలో యుద్ధం కూడా ముగింపు దశకు రాలేదు. వేలాది సైనికులు మిడిల్ ఈస్ట్ వైపు కదులుతున్నారు. భూయుద్ధం జరిగే అవకాశం ఇంకా ఉంది. అయితే 1 నెల తర్వాత కనిపిస్తున్న చిత్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. శక్తి ఉన్నవాడు గెలుస్తాడనే లెక్క ప్రతిసారి పనిచేయదు. దెబ్బతిన్న దేశం కూడా నిలబడగలదు. యుద్ధం ప్రారంభించిన వారు గెలిచారనే భావన కనిపించడం లేదు. ఇలా ఇప్పటివరకైతే ఇరుపక్షాలు సమానంగానే పైచేయి సాధించుండొచ్చు. కానీ ఈ యుద్ధ ప్రభావాన్ని మాత్రం ఆఫ్రికా నుంచి ఏషియా దేశాల వరకు ప్రతి సామాన్యుడు అనుభవిస్తున్నాడు. ఎంతైనా యుద్ధంలో చివరకు చితికిపోయేది మనలాంటి సామాన్యులే కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం 9+ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.